పట్టణంలోని వార్డు నెంబర్ 7 రాహుల్ నగర్ లో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు మాజీ బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలాజీ సూత్రవే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల కాలంలో భారత రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి రచించడం జరిగిందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు వెళ్లి అన్ని దేశాల రాజ్యాంగాల్ని చూసి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ కు ధన్యవాదాలు తెలిపారు. 1950 జనవరి 26 రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజును తెలిపారు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని, ఆయన స్ఫూర్తిగా తీసుకుని అందరూ భారతీయులు ఒకే తీరుగా ఉండాలని ఆకాంక్షించారు. भारत माता की जय। जन गण मन अधिनायक जय है भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा। तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाए तब शुभ गाथा। जन गण मंगलदायक जय हे भारत माता जय हे जय हे जय हे जय हे। भारत माता की जय। जय बाबासाहेब आंबेडकरांचा बाबासाहेब आंबेडकरांचा ఈరోజు నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మున్సిపల్ వార్డ్ నంబర్ 7 భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ అనితా బాలాజీ సూత్రావే చేతుల మీదుగా మన రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాన్ని జెండా ఎగురవేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాలు కష్టపడి ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించారో, భారత రాజ్యాంగము మనకు 1947లో స్వతంత్రం వచ్చింది, కానీ దేశాన్ని ఎలా పాలించాలి అన్న విషయం పైన చర్చించి ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీలో అధ్యక్షునిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవకాశం ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమపడి కష్టపడి ఈ రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశంలోని ప్రతి ఒక్క పేద బడుగు బలహీన ప్రజలకు ఈ పథకాలు అందే విషయంగా మన రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు. ఆ రాజ్యాంగము 1950 26 జనవరి రోజు అమలులోకి తెచ్చిన ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే మనకు అందరికీ న్యాయ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు మనకు సక్రమంగా ఉండాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగాన్ని అమలు చేసినందుకు మనము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మనమందరము వారి ఆశయాలను మనమందరం నెరవేరుద్దామని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న భారతదేశంలో చాలా ఎక్కువ మొత్తంలో పేద బడుగు బలహీన ప్రజలే. వాళ్ళు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఒక ఎస్సీ ఎస్టీ ఎవరైతే తక్కువ కులం వాళ్ళు ఉన్నారో వాళ్ళు అత్యున్నత పదవిలో స్థానాన్ని గ్రహించాలన్న విషయంలో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు. మన రాష్ట్రపతి కూడా ద్రౌపది ముర్ము గారు కూడా ఎస్టీగా కూడా మనకు రామ్నాథ్ కోవింద్ గారు కూడా మనకు ఎన్నో అత్యున్నత స్థానాలను గ్రహించిన ఈ దేశం మన భారతదేశం అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. మన వార్డు సభ్యులందరికీ విన్నపం చేస్తున్నాను. మన వార్డులో ఉన్న కష్టాలు చాలా ఉన్నాయి. అందరూ కలిసికట్టుగా పనిచేసి మన పనులన్నీ సాధిస్తుందాము. ఈ అవకాశము మా 5 సంవత్సరాలు నాకు రాలేకపోయినందుకు నాకు క్షమించండి. నేను మీకు పనులు చేయలేకపోయినందుకు నాకు క్షమించండి. కానీ వచ్చే 5 సంవత్సరాల్లో అన్నా మనం తప్పనిసరిగా ఇక్కడ మన చైర్మన్ని పెట్టుకొని మన పనులన్నీ చేసుకుంటాము. ఎందుకంటే 15-20 సంవత్సరాల నుంచి మన వార్డులో అభివృద్ధి లేదు, ఒక్క డ్రైనేజ్ లేదు. నేను వచ్చి 5 సంవత్సరాలు అవుతున్నాయి, కానీ 15 సంవత్సరాల నుండి లేదు. ఇది ఎప్పుడో వేసినది, చారిసాబ్ పీరియడ్లో వేసిన రోడ్డు. అది ఇప్పటి వరకు మనకు రోడ్డు ఒక్కటి కూడా శాంక్షన్ చేయలేదంటే ఎంత నిర్లక్ష్యం మున్సిపాలిటీ చేస్తున్నదో మీరే ఆలోచించాలి. भारत माता की बाबासाहेब आंबेडकरांचा बाबासाहेब आंबेडकरांचा